ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని బాధితులు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. గుంటూరుకు చెందిన రావెళ్ల లక్ష్మీ ప్రసన్న అనే మహిళ తమను దారుణంగా మోసం చేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఓ ఉద్యోగం పేరుతో 11 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని ఒక బాధితురాలు తెలపగా, ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని 14 లక్షలు వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం ఇవ్వలేదని మరో బాధితురాలు పేర్కొన్నారు. అదేవిధంగా వీఆర్ఓ ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద 12 లక్షలు తీసుకుని మోసం చేశారని మరొకరు వాపోయారు. ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేసిన పక్కా ఆధారాలున్నప్పటికీ లక్ష్మీ ప్రసన్నపై పట్టాభిపురం, అరండల్పేట పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. తమ వద్ద నుంచి లక్షల్లో వసూలు చేసిన ముఠాపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూసి డబ్బులిప్పించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. 2024లో ఫిబ్రవరి నెలలో లక్ష్మీ ప్రసన్న రావెల్ల అనే ఆవిడ పరిచయం అయింది సార్. ఆమె నాకు వీఆర్ఓ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర నుంచి 11 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంది సార్. తీసుకొని నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇప్పిస్తానని చెప్పి నన్ను ఏలూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళింది సార్. అక్కడ డీకే రెడ్డి, డీకే సౌజన్య అని ఇద్దరిని పరిచయం చేసింది సార్. నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం ముగ్గురు పంచుకున్నారు సార్. పంచుకొని నాకు ఒక ఫేక్ లెటర్ ఇచ్చారు సార్. ఆ ఫేక్ లెటర్ పెట్టుకొని 2 months మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను, తర్వాత పోస్టింగ్ ఇప్పిస్తానని చెప్పి ఇంటికి పంపించారు సార్. 10 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, కొంచెం హడావుడిగా ఉంది, కొంచెం ఆగండి అని చెప్పి అన్నారు సార్. మళ్ళీ 10 రోజులు అయిపోయింది. తర్వాత ఏంటి మేడం అంటే ఎలక్షన్స్ అయిపోయినాయమ్మా, తర్వాత మాట్లాడతాము అని చెప్పేసి అన్నారు సార్. అంతా అయిపోయిన తర్వాత 1 month ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అంబాపురం సార్, విజయవాడ దగ్గర అంబాపురం మమ్మల్ని ట్రైనింగ్కి పంపించారు సార్. 2 months అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం సార్. నాలాగా నష్టపోయిన వాళ్ళు మొత్తం 10 మంది ఉన్నాం సార్ మేము. అయితే మేము 4 బయటకు వచ్చాం సార్, మిగిలిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. ఇప్పుడు మా 2025లో పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను సార్ నేను ఫిబ్రవరి నెలలో. నన్ను ఇట్లా మోసం చేశారని చెప్పేసి కేసు అయి 1.5 year అయింది సార్. నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈరోజు న్యాయం జరిగిద్దామని చెప్పి ఎస్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్. నా దగ్గర మొత్తం వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేశాను సార్. అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ నాకు స్టేషన్ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. దయచేసి న్యాయం చేయండి. ఉండేది లక్ష్మీ ప్రసన్న రావెల్ల సార్. ఆమె వాళ్ళ కొడుకు రావెల్ల కార్తికేయ సార్. అబ్బాయి కేఎల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. వాళ్ళ కూతురు సార్ లక్ష్మీ యోగ్య, ఆ అమ్మాయి. వాళ్ళ ముగ్గురికి నేను అకౌంట్ నుంచి డబ్బులు వేసాను సార్. వీళ్ళు ఉండేది గోరంట్ల దగ్గర మెరీప్రియా నగర్ సార్. అది సౌజన్య, డీకే రెడ్డి వాళ్ళు ఉండేది వైజాగ్ సార్. లక్ష్మీ ప్రసన్నకి మేము 14 లక్షలు ఇచ్చాం సార్. జాబు లేదు, ఏం లేదు. వాళ్ళకన్నా ఇంకా అయ్యన్నా ఇచ్చింది జాయింగ్ లక్ష. నాకు అది కూడా లేదు. మాకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పలేదని మేము పోయి అడిగితే సంవత్సరానికి ఇస్తా అని బయటపడింది. ఇక అందరం కలిసాం కాబట్టి కేసు పెట్టాం సార్. మీకే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. అమ్మాయికి టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానండి, ఇప్పలేదు. అరండాలపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము, తిరుగుతున్నాము. ఆయన ఇదిగో పిలుస్తా అదిగో పిలుస్తా అన్నాడు. పిలిచాడు, ఒకరోజు మాట్లాడి టైం అడిగారు అంది. ఆ టైం అయిపోయినా కూడా మళ్ళీ అడిగితే మళ్ళీ తర్వాత చెప్తానన్నాడు. మేము డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ కేసు ఫైల్ చేయమని చెప్పాడు. ఆయన చేయలేదు. మేము వెళ్తే రేపు రాండి ఎల్లుండి రాండి అని తిప్పుతున్నారు సార్. మేము వెళ్ళను కూడా వెళ్ళకుండా ఒక లాయర్ని సందేశించి మేము ఇక్కడ డిఎస్పీ ఆఫీస్కి వచ్చాము. ఎందుకమ్మా ఆ మీద ఏసీసీకి కేసు నమోదు చేయట్లేదు? ఎందుకు? ఏమీ తెలియట్లేదు సార్. మరి ఎందుకు డబ్బులు ఇచ్చిందో ఏం చేసిందో మాకైతే తెలియదు సార్. అసలు ఏమి పట్టించుకోవట్లేదు. మేము ఒక లెటర్లు పంపితే లెటర్లు కూడా ఇట్లాంటి లెటర్లు మాకు తేవద్దు, మేము తీసుకోము అని కూడా మాట్లాడారు సార్. మేము అందుకని మరి ఎలాంటి లెటర్లు తీసుకోమన్నారు? ఏ లెటర్లు తెచ్చినా పిచ్చి రాతలు వద్దన్నారు సార్. అక్కడ తీసుకురావద్దన్నారు. ఆమెను పిలిపిట్లేదు. మా బాధ ఆలకించట్లేదు ఎవరు కూడా. మేము తిరుగుతా ఉన్నాం అటు ఇటు. 2 సంవత్సరాలు బిట్టుకోండి. ఈ 2 సంవత్సరాలు కూడా మాకు ఏమీ న్యాయం చేయలేదు. ఆమె కూర్చోబెట్టడం కానీ, పిలిపియటం కానీ, మాట్లాడటం కానీ ఏమీ లేదు. ఇవన్నీ మాకేమీ జరగట్లేదు. మాకు ఏదో ఒకటి న్యాయం చేయమని మీడియా ఉయ్యాల వెంకటేశ్వర్లు, ఉయ్యాల లక్ష్మి వాళ్ళు నాకు మా సొంత బాబాయ్ గారు అవుతారు సార్. వాళ్ళ ద్వారా నాకు రావెల లక్ష్మీ ప్రసన్న అని ఆమె పరిచయం అయింది సార్. వాళ్ళు ఉయ్యాల వెంకటేశ్వర్లు, ఉయ్యాల లక్ష్మి నాకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఉయ్యాల రావెల లక్ష్మీ ప్రసన్న దగ్గరికి తీసుకొచ్చి 12 లక్షలు డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చారు సార్. వాళ్ళు ఇచ్చిన తర్వాత నాకు ఎమ్మెన్యే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు సార్. అది 2024లో 6వ తారీఖు 2వ నెలలో జరిగింది సార్. ఇది మొత్తం నాకు ఉద్యోగం ఇస్తామని చెప్పి మా బాబాయ్ నమ్మిచ్చారు సార్. నమ్మించి మమ్మల్ని ఇప్పుడు దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది సార్. డబ్బులు అడుగుతుంటే
ఇస్తాం అని చెప్పి ఇవ్వట్లేదు సార్. నమ్మించి ఏ రిజిస్ట్రేషన్ లో పెట్టారు కేసు? నేను అరణాలపేట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను సార్. పెట్టి కూడా ఒక 2 నెలలు అవుతుంది సార్. తిరిగితే ఉయ్యాల వెంకటేశ్వర్లు 2,50,000 తీసుకున్నానని చెప్పి ఆయన తీసుకున్న అమౌంట్ రిటర్న్ చేశారు సార్. మిగతా అమౌంట్ అడుగుతుంటే తీసుకొచ్చి సార్ అన్నారు, సిఏ సార్ అన్నారు వసూలు చేస్తామమ్మా కొంచెం వెయిట్ చేయండి అది అని అన్నారు సార్. అది ఇంకా అప్పటి నుంచి మేము స్టేషన్ దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.